ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేముల మండలం పెర్నపాడు గుడ్డశనిగ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ రబీ సీజన్లో రాయలసీమ ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట గుడ్డశనగ పంట లేదా ఈ పప్పు శనగ పంట. ఈ రబీ సీజన్లో అది ఏకైక పంట. కొన్ని ప్రాంతం అయితే అదే పంట, వేరే పంటలు వేరు. ప్రస్తుతం మనం వేముల మండలంలో ఇంతకుముందు ఏవో గారు చెప్పినట్లు దాదాపు 8,000 ఎకరాల్లో కేవలం గుడ్డశనగ పంట వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో పంట వేస్తారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది. కానీ మొన్నటి వరకు ధర లేని కారణంగా రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వమేమో కనీస మద్దతు ధర క్వింటాలకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో వచ్చేసి 4,700, 4,800, 4,900 ఆ ప్రాంతంలోనే మార్కెట్లో వచ్చేసి వ్యాపారులు కొన్నారు. దీనివల్ల దాదాపు ఒక్కొక్క క్వింటాలకు దాదాపు 1,000 రూపాయల చొప్పున రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క శనగ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, మిగతా పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ప్రజా విజ్ఞప్తులను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జిల్లాలోనే 21 గుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇది ఒకటి. దాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ చర్యను వచ్చేసి అభినందిస్తున్నా, హర్షణీయమది. కొన్ని షరతులు ఉన్నట్టుంది. ఆ షరతులు అంటే ఇప్పుడు కొనుగోలు చేసిన తర్వాత 15 రోజులకి వేస్తామంటున్నారు. దాన్ని వీలైనంత వరకు తగ్గిస్తే మేలు. ఎందుకంటే ఆల్రెడీ వరి ధాన్యానికేమో మరుసటి రోజు చేస్తున్నారు. కాబట్టి దీనికి కూడా కనీసం 15 రోజులు కాకుండా ఒక వారం రోజుల లోపల బ్యాంక్ అకౌంట్లో వేసేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది. తర్వాత షరతులు కొన్ని ఉన్నాయి. షరతులు తేమ శాతం అవన్నీ ప్రస్తుతం అయిన రైతులకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ తేమ శాతము బాగా ఆరినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. రెండవది వచ్చేసి మరి రైతులకు వచ్చే ఒక్కొక్క రైతు వద్ద నుండి ఎకరాకు 7 క్వింటాలే కొంటామని నేను పేపర్లో చూడడం జరిగింది. కానీ ప్రస్తుతం చెప్పడం వచ్చేసి అదేం లేదు. మొత్తం రైతులు ఎంత ఇచ్చినా కొంటామంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు రైతులకు సహాయం చేసే విధంగా ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలు తెరవడమే కాకుండా షరతులు కూడా కొన్ని సడలించి రైతులకు మేలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.